brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. 50 ఏళ్లుగా వినియోగంలో ఉన్న రాజమండ్రి రోడ్ కమ్ రైల్ వంతెన చాలా చోట్ల మరమ్మతులు గురవుతోంది. బ్రిడ్జ్ పొడవునా కూడా పెచ్చురుడి మరమ్మతులు గురవుతోంది. ఎప్పుడు ఏం జరుగుతుందన్న భయాందోళనలో వాహనదారులున్నారు. రాజమండ్రి రోడ్ కమ్ రైల్ వంతెన స్థితిగతులపై టీవీ9 అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇది. దాదాపు 4 కిలోమీటర్ పొడవున్నటువంటి ఈ రాజమండ్రి కొవ్వూరు కమ్ రోడ్ బ్రిడ్జ్కి సంబంధించినటువంటి ఏదైతే ఈ వంతెన ఉందో దాదాపు 60 ఏళ్ల పాటు ఉండేటువంటి ఈ వంతెన ఇప్పటికే 51 ఏళ్లు పూర్తి చేసుకుంది. అయితే ప్రతిపాదనలు అంటే కొత్త బ్రిడ్జి ప్రతిపాదనలు పెట్టాలని స్థానిక పర్యాటకులు స్థానిక వాహనదారులు కోరుతున్నప్పటికీ అధికారులు అలాగే నాయకులు ఆచరణలో పెట్టట్లేదనేది ఒక మాట. ప్రస్తుతం రాజమండ్రి కొవ్వూరు రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ ఎక్కడెక్కడ మరమ్మతులు గురైంది, అసలు రాజమండ్రి కొవ్వూరు రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ దుస్థితి ఏ రకంగా ఉంది ఈరోజు తెలుసుకుందాం. ఉభయ గోదావరి జిల్లాలను అనుసంధానం చేసే అద్భుతమైన కట్టడం రాజమండ్రి రోడ్ కమ్ రైల్ వంతెన. ఈ వంతెన జీవితకాలం 60 ఏళ్లు కాగా ఇప్పటికీ 51 ఏళ్లు పూర్తయింది. వంతెన పాతబడిపోవడంతో తరచుగా మరమ్మతులకు గురవుతోంది. కోట్ల రూపాయలు వెచ్చించి వంతెనకు మరమ్మతులు చేస్తున్నా వంతెన పొడవునా రైలింగ్ శిథిలమవుతున్నాయి. ఎక్కడికక్కడ వంతెన పెచ్చులూడి మీద పడుతున్నాయంటున్నారు స్థానికులు. నిర్మితే మంచిదేనండి, నిర్మితి కొత్త బ్రిడ్జి అయితే మంచిదేనండి, రేపు కొద్దిగా టైం పడుతుందండి. గతంలో ఉన్నటువంటి చాలా రిపేర్లు వస్తున్నాయి. అయినప్పటికీ ఇదే బ్రిడ్జి మీద ఇంకా కొనసాగుతూ భయాందోళనకు గురవుతున్నారు ప్రజలందరూ కూడా. దీన్ని ప్రాతిపదిక మీద వేరే బ్రిడ్జి నిర్మిస్తే దీన్ని ప్రజలకు అందుబాటులో ఉంటుంది. వంతెన రైలింగ్ ఎక్కడికక్కడ పెచ్చులుడిపోగా ఇనుప ఊచలు బయటపడ్డాయి. కొన్ని చోట్లయితే రైల్ పూర్తిగా విరిగిపోయింది. మరోవైపు వంతెనకు కూతవేటు దూరంలోనే ఇసుక తవ్వకాలు సాగుతున్నాయి. యంత్రాలు పెట్టి మరీ భారీ స్థాయిలో ఇసుక తవ్వేస్తున్నారు. భారీ స్థాయిలో సాగుతున్న ఇసుక తవ్వకాలతో వంతెనకు ముప్పు పొంచి ఉందంటున్నారు స్థానికులు. వంతెన పిల్లర్లు కృంగిపోయే ప్రమాదం ఉందంటున్నారు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద రెండవ బ్రిడ్జ్ రాజమండ్రి కొవ్వూరు రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్. ప్రస్తుతం 50 ఏళ్ళు అయితే పూర్తయిపోయాయి. దీని లైఫ్ వచ్చి 60 ఏళ్ళు. అయితే ఎక్కడ చూసినా సరే శిథిలావస్థలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఈ బ్రిడ్జ్ మీద ఉంది. ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి ప్రజలను కానివచ్చు, రైతులను కానివచ్చు, సుదీర ప్రాంతాలకు వెళ్ళేటువంటి ప్రయాణికులను కానివచ్చు కలిపేటువంటి బ్రిడ్జ్ ఈ రాజమండ్రి కొవ్వూరు రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్. అయితే ప్రతి ఏటా కూడా కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు. ఎక్కడా కూడా మళ్ళీ అది పూర్వ వైభవం రాదనే భయంతో పర్యాటకులు స్థానికులు ఉన్నటువంటి పరిస్థితి. కొత్త బ్రిడ్జ్ ప్రతిపాదనలు తెస్తున్నారు. అయితే ఒకసారి బ్రిడ్జ్ దుస్థితి చూడొచ్చు. మొత్తం కూడా పెచ్చుల కింద ఊడిపోయి పడిపోతున్న పరిస్థితి. ఇది ఒక చోట మాత్రమే అనుకుంటే పొరపాటే, అన్ని చోట్ల అదే పరిస్థితి. బీటలు వారిపోయి కింద అయితే ఆ రైలింగ్ మొత్తం కూడా పెచ్చుల కింద మీద పడిపోతున్నాయని స్థానిక వాహనదారులు స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ఎక్కువ రిపేర్లు అవుతుంది. మరి స్తంభాల యొక్క ప్రమాణం ఎలా ఉందో తెలీదు. టెక్నికల్గా ఎంతకాలం ఉంటుందో అన్న తెలియదు. ఎందుకంటే అప్పుడే 65 years ఎంతో ఇచ్చినట్టుగా నాకు గుర్తు. ఇంకా బ్రిడ్జ్ సమీపంలో ఏంటంటే స్తంభాల చుట్టూ తవ్వేస్తున్నారు, డ్రెడ్జింగ్ చేసేస్తున్నారు. గోదావరిలోకి వెళ్ళి పోనీ బోట్లు తీసుకుంటే పర్లేదు, మిషన్లు పెడుతున్నారు. ఫారెన్ నుంచి మిషన్లు కూడా తెప్పించి ఇసుకని డ్రెడ్జింగ్ చేసి తీసేయడం వల్ల ఇటువంటి బ్రిడ్జిలన్నీ కూడా ప్రమాదానికి త్వరగా లోనైపోతాయి. కాబట్టి అన్నీ చూసుకుని చేయాలనేది నా ఉద్దేశం. ఆసియా ఖండంలోనే రెండో అతిపెద్ద వంతెన రాజమండ్రి రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్. నిత్యం వేల సంఖ్యలో వాహనాలు తిరుగుతుంటాయి. పర్యాటకంగానూ ఈ బ్రిడ్జ్ పేరు పొందింది. రాజమండ్రి కొవ్వూరు రైల్ బ్రిడ్జ్ దగ్గర కొత్త వంతెన ప్రతిపాదన ఉందని ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి కూడా ఒప్పుకున్నారు. ఈ ప్రతిపాదన ఇప్పటికే కేంద్రంకు అందిందని చెప్పారు. కొత్త వంతెన నిర్మాణానికి ఫీజిబిలిటీ రిపోర్టు ప్రకారం కేంద్రం ముందుకు వెళ్తుందన్నారు. రైల్వే బ్రిడ్జ్ ప్రపోజల్ ఉందండి, బట్ దాని ఫీజిబిలిటీ కూడా చూసుకోవాలి కదా. అది ఆల్రెడీ అశ్విని వైష్ణవ్ గారితో కూడా మాట్లాడటం జరిగిందండి. రాజమండ్రి కొవ్వూరు రోడ్ కమ్ రైలు వంతెన మిగిలిన జీవితకాలం 9 ఏళ్లు మాత్రమే. ఈలోపే కొత్త వంతెన ప్రతిపాదనలు పట్టాలెక్కించాలంటున్నారు స్థానికులు. పెచ్చిలోడిపోతున్న వంతెన ఇంకా ప్రమాదకరంగా మారకముందే కొత్త వంతెన నిర్మించాలని కోరుతున్నారు.